హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ సార్ మనకున్నది టొయోటా ఇన్నోవా క్రిస్టా అండి 2.4 జెడ్ వర్షన్ మోడల్ వచ్చేసి 2019. దీనికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది. ఒకసారి అయితే వీడియో మొత్తం చూడండి చివరి వరకు, తర్వాత నేను చెప్తాను. మీకు డౌట్ అని ఉంటే నేను కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే అది కూడా చేపిస్తాం. అట్లాగే ఒక నిమిషం వెయిట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అది కూడా ఫాలో చేయండి. ప్రతి ఒక్కరికి అందులో అప్డేట్ అని ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా, సరే లేట్ చేయకుండా వీడియోగా పని. ఓకేనండి, ఇదే చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు ఉంది, ఇది నా నెంబరు. కాకపోతే చాలా వరకు నేను సందర్భాలు నేను చెక్ చేసింది ఏంటంటే అందరు నార్మల్గా నెంబర్ చూసి డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. అట్లా చేయకండి. దానివల్ల మీకు వెహికల్ గురించి అనేది కొంచెం కూడా ఐడియా అనేది ఉండదు. ఒకసారి అయితే చూడండి. ఇది మోడల్ వచ్చేసి 2019 అండి. సరే, బయట నుంచి చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ స్క్రాచెస్ ఏం లేవు. అదే చిన్నగా ఉన్నాయి. సరే, ఒకసారి అయితే ఇంటీరియర్ చూపిస్తాను, మీకు క్లారిటీగానే తెలిసిపోతుంది. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం అయితే లేదు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిస్తుందండి, చూసుకోవచ్చు. ఓకేనా, నార్మల్గా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. ఇది ఎయిర్ బ్యాగ్స్ మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి అది కూడా చెప్తుంటాను నేను, చూసుకోవచ్చు. లోపల 6 సీటర్ అండి. ఇది రూఫ్ కూడా చెక్ చేసుకున్నాక పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ డ్యామేజ్ అట్లాంటిది ఏం లేదు. వెహికల్ మాత్రం నీట్గా ఉంది, చాలా కండిషన్ సార్. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఏదైనా చేంజ్ అయినా కరెక్ట్ నేను డైరెక్ట్ వేపిస్తాను, నేను ప్రాబ్లం ఏం లేదు. చూసుకోవచ్చు. మీకు తక్కువ లెంత్ పెట్టి చెప్తాను నేను, దాని గురించి మాత్రం మీరు ఆలోచించాలి. చూసుకోవచ్చు. ఇది కూడా ఇంటర్ చూసుకుని ఓకే ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుంది అది కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఒకసారి స్టెఫిన్ చెక్ చేసుకుందాం. స్టెఫిన్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉందండి. స్టెఫిన్ మాత్రం 100% ఉంటుంది, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. చూసుకోవచ్చు. అయితే బ్యాక్ సైడ్ పిల్లర్స్కి మాత్రం 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఉంటుంది, మీకు కనిపిస్తుందో లేదో కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ముందర చూసుకుంటే మాత్రం సీట్ అడ్జస్ట్మెంట్ ఓకే ఉందండి, వర్క్ చేస్తుంది. ఆల్రెడీ నేను చెక్ చేశాను నేను, చూసుకోవచ్చు. పుష్ బటన్ స్టార్ట్. రీడింగ్ వచ్చేసి 1,25,000 ఉందండి ప్రజెంట్. దానికి షోరూమ్ ట్రాక్ మాత్రం అట్లా చేయించుకోలేరు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను నేను. సరే, ఒక్కసారి ఇది మాన్యువల్, ఇది ట్రాన్స్మిషన్. మీకు అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ ఉంటుంది, వెనుక కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా. అట్లా ఇక్కడ ముంగట చెక్ చేసుకున్నా కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అండి దీనికి. ఇవి బీడింగ్ కూడా అవన్నీ తీసి చూపించాలంటే మీకు లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చూపించట్లేదు. ఎందుకంటే వెహికల్ మాత్రం టోటల్ చెక్ చేసుకున్న మాత్రం ఒరిజినల్ ఉంది. మీకు నార్మల్గా 2 చూపిస్తాను నేను, చూసుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఏంటంటే ప్రతిదీ ఖచ్చితంగా చూపించాను నేను. ఓకే, ఇప్పుడు మీకు హెడ్లైట్ ఇంజన్ స్టార్ట్ చేస్తా, అది కూడా మీకు చూపిస్తా. కాకపోతే ఫస్ట్ అయితే గ్లాస్ అయితే చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సీడీ ఉంది, ఇది బీజే ఉంది. దీనికి చిన్నగా రాయి తగలడం వల్ల అక్కడక్కడ చిన్నగా డాట్ లాగా ఉన్నది. ముంగట టైర్స్ చూసుకున్నా కానీ 100% ఉంటాయండి. దీనికి అలో వీల్స్ ఉన్నాయి. ఇది కూడా గ్లాస్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే ఇది కూడా ఓకే ఉంది, బీజే ఉంటుంది. ఇక్కడ టైర్ చెక్ చేసుకున్నా కానీ ఇది పర్ఫెక్ట్ ఉంది సార్. 4 టైర్లు మాత్రం ఓకే ఉన్నాయి. అట్లాగే ఒకసారి ఇది కూడా చూపిస్తాం మీకు, గ్లాసు చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీజే ఉంది, 2.4 జెడ్ ఇది. అట్లాగే ఇది చెక్ చేసుకుందాం. ఇది చెక్ చేసుకుంటే మాత్రం ఒక 70 వరకు ఉంటుంది టైర్. ఇది 3 టైర్లు మాత్రం బాగున్నాయి, అదొకటి మాత్రం కొంచెం తక్కువ ఉంది. ఇది చెక్ చేసుకున్న బీజే ఉంది. పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్ ఏసీ మాత్రం చాలా చిల్డ్ ఉందండి, ప్రాబ్లం లేదు. ఒకసారి అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి మిగతా విషయం చెప్తుంటాను నేను, చూసుకోవచ్చండి. రీడింగ్ మాత్రం 1,25,000 ఉంది సార్ ఇది. దీనికి షోరూమ్ ట్రాక్ అయితే అట్లాంటిది ఏం లేదు. ఓకే అండి, ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. మీకు వాళ్ళు డౌట్ ఉంటే గట్రా షోరూమ్లో చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు సార్ ఇది. ఓకేనా, ఇది బ్యాటరీ వచ్చేసి సార్ 2024 బ్యాటరీ ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఏదైనా డైరెక్ట్ క్లియర్. ఇది
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లీకేజెస్ మాత్రమే లేవు, షో పట్టి కూడా ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్ చూసుకుంటే హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. హెడ్ లైట్ ఇండికేటర్స్ అన్నీ ఓకే ఉన్నాయి. బ్యాక్ సైడ్ది ఇండికేటర్ మిర్రర్ సైడ్ ఇండికేటర్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. మీకు టైం వేస్ట్ చేయను, అట్లాగే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవి మాత్రం చెప్తుంటా నేను. చూసుకోవచ్చు ఇది కూడా. సార్ దీని ప్రైస్ వచ్చి 18,90,000 ఓన్ అవుతుంది సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఈ ప్రైస్కి మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉంటుంది, దయచేసి మీరు గమనించాలి. జస్ట్ ఫైనల్గా మీకు ఒక చిన్న రివ్యూ చెప్తా చూడండి వెహికల్ గురించి అనేది. టొయోటా ఇన్నోవా క్రిస్టా అండి, మోడల్ వచ్చేసి 2019 2.4 Z వర్షన్. ఇది టైర్స్ కూడా మీకు 100% ఉంటాయి. ఒక్క టైర్ మాత్రం ఒక 70% వరకు ఉంటుంది. రేటింగ్ వచ్చేసి 1,20,000 ఉంది. చూసుకోవచ్చు. వెహికల్ ఇంటీరియర్ చూసుకున్నా ఓకే ఉంది. మీకు ఒకసారి డౌట్ కోసం నేను చూపిస్తాను, నేను టైం వేస్ట్ చేయాలని కాదు సార్. 6 ఇయర్ బ్యాగ్స్ అండి, చూసుకోవచ్చు. ఓకేనా. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది సార్ ఇది. ఓకేనా. ట్యాక్స్ కూడా ఓకే ఉన్నాయి సార్. దీని ప్రైస్ వచ్చి 18,90,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం ఒకసారి అట్లా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.